తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. మేమేనా ఇంత రెస్పాన్స్, ఇంత లైక్ చేస్తారా, ఇంతమంది సపోర్ట్ చేస్తారా అనుకున్నాను సార్. అలా వెళ్తున్న క్రమంలో ఒక అబ్బాయి సామర్లకోట నుంచి సీను అని సైకిల్ యాత్ర మొదలుపెట్టాడు. ప్రజెంట్ ఇప్పటిదాకా గవర్నమెంట్ అంటే మన బట్ డాక్టర్ కూడా ఇన్ఫార్మ్ చేయాలి, ఇంకొకటి ఇది కూడా ఇచ్చారు, దీన్ని కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పి అన్నారు. ఎలా తెలిసింది డిసిజన్? ఆ పాపకు వచ్చేసి SMA type 1 అని చెప్పేసి 5 months తర్వాత తెలిసింది. తీసుకెళ్ళారు, ఏమైనా హెల్త్ బాగాలేదు, హాస్పిటల్ తీసుకెళ్ళారు? సరే జనరల్గా తీసుకెళ్ళాము. అప్పటికి సిమ్టమ్స్ కొంచెం నార్మల్గా ఒక్క రోజుకి దగ్గర 5,000 ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఒకటి లిఫ్ట్ చేశానంటే ఒక వ్యక్తి 10 నిమిషాలు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఎలా రెస్పాండ్ అవుతాను సార్? ఏదేదో వేరే ప్లేసుల నుంచి కూడా కొంతమంది వీడియోలు చేస్తున్నారు కదా. అవును సార్. మీ దాకా వస్తున్నారని మీకు నమ్మకం ఉందా? కరెక్ట్గా అనిపిస్తుందా? ఇది ఎలా ఉందంటే ఏదో జెండా వందనం రోజు జెండా పట్టుకొని మన ఊరంతా తిరిగినట్టుగా అలాగా చేశారు. పాప ఫోటో పట్టుకొని ఖచ్చితంగా హెల్ప్ కావాలని చెప్పేసి కొన్ని ఊర్లు తిరిగారు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి కూడా నా సైడ్ నుంచి థ్యాంక్ యూ సో మచ్. 50 లక్షలు ఇవ్వడం అంటే ఇట్స్ నాట్ యూజ్. ఎంతమంది సెలబ్రిటీలు ఫోన్ చేశారు మామూలుగా? సార్ నేను చెప్పాను కదా, సెలబ్రిటీలు చేస్తున్నారు, రాజకీయ నాయకులు చేస్తున్నారు, కామన్ మ్యాన్లు చేస్తున్నారు, తెలియట్లేదు. మీకోసం కలెక్ట్ చేసిన డబ్బులు ఇవ్వడం కోసం ఒక పర్సన్ కూడా మన కోసం 200 కిలోమీటర్లు పునర్విక వాళ్ళ నాన్న కోసం, పునర్విక కోసం. థ్యాంక్ యూ. నా వంతే చేసిన నేను. థ్యాంక్ యూ. నేను ఇంకా చాలా చేద్దాం అనుకున్నా, కానీ మీరు ఒకటేసారి మీ వీడియో చేసిన, బ్రదర్ వీడియో కూడా చేసిన, ఫండింగ్ ఆపేయండి అని చెప్పేసి. ఇన్ కేస్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత అమౌంట్ మిగిలిన కన్ఫామ్గా పబ్లిక్లో అనౌన్స్ చేస్తారు. దాపరికం ఏం లేదు, ఎందుకంటే చెక్ చేసిన కూడా క్లారిటీ ఉండాలి. అవును. ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది ఇంజక్షన్? మేబీ 1 కంటే అని చెప్పడానికి లేదు, వాళ్ళు మాట్లాడుకొని మనకి క్లారిటీ. ఎక్కడెక్కడి నుంచి ఎంత వచ్చిందో లిస్ట్ మీ దగ్గర ఉంది. సుమారుగా ఇప్పుడు కలెక్ట్ చేసిన అమౌంట్. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ పునర్విక. ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వినిపించే నేమ్, అండ్ చాలామంది సెలబ్రిటీస్ కూడా సపోర్ట్ చేస్తూ స్టోరీలు పెట్టడం జరిగింది. అండ్ ఈ టాపిక్ మీద, ఈ ఇష్యూ మీద మాట్లాడడం కూడా జరిగింది. వాళ్ళ ఫాదర్ ఈరోజు మనతో ఉన్నారు, సురేష్ గారు. అండ్ దీపక్ ఫర్ యూ అనే పర్సన్ కూడా ఉన్నారనమాట, ఈ విషయంలో హెల్ప్ చేసిన ఒక అతను. అండ్ ఈ విషయం గురించి వాళ్ళ ఫాదర్తోనే మాట్లాడి మనకి చాలా కొన్ని డౌట్లు, ఆడియన్స్ కూడా, జనరల్ ఆడియన్స్ కూడా కొన్ని డౌట్లు ఉన్నాయి. ఆ డౌట్లన్నీ మీ రూపంలో నేను క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఆయన ఆన్సర్ చెప్పడానికి మన ముందు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మనకు తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ సార్, ఎలా ఉన్నారు? సార్ బాగున్నాను సార్, బాగున్నారా? బాగున్నారు బ్రో. ఫైన్, మీరు బాగున్నాను బ్రో. ఎందుకు నార్మల్గా ఉండండి, ఫ్రీగా. యా, ఇప్పుడు హ్యాపీయా? చాలా హ్యాపీ సార్, చాలా హ్యాపీ. ఓకే. బికాస్ అన్ఎక్స్పెక్టెడ్గా మాకు ఈ ప్రాబ్లం రావడం, వచ్చిన తర్వాత అందరిలాగా నేను కూడా సపోర్ట్ కావాలి కదా. నార్మల్ వ్యక్తికి ఇంత ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక్కరి వల్ల అయ్యేది కాదు కాబట్టి ఖచ్చితంగా సపోర్ట్ కోసం ముందుకు వచ్చాను. ముఖ్యంగా గవర్నమెంట్ సపోర్ట్ కోసం ముందుకు వచ్చాను. అలాగే పబ్లిక్ సపోర్టు జనరల్గా అందరు అడిగాను. అందరికి ఏ ప్రాబ్లమ్స్ ఉంటాయో అందులో నాకు ఒక ప్రాబ్లం ఇది చెప్పుకున్నాను, ఇలా ఉంది అని. ఎంతగా రెస్పాండ్ అయ్యారంటే, మనం ఎవ్వరం కూడా చూసింటాం ఇలాగా. ఇంత బాగా ఒక పాప కోసం వాళ్ళని డిసీజ్ ఉందని తెలిసిన తర్వాత ఇంతమంది రియాక్ట్ అవుతారని చెప్పి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఎంతవరకు వస్తుందో కూడా నాకు తెలియదు. కానీ అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్. 2 నాళ్ళు ఉంటే కూడా ఇది కలలాగా అనేలాగా అనిపిస్తుంది. నేనేనా ఒక నెల కిందట ప్రజెంట్ సురేష్, పునర్విక, ఇప్పుడు ప్రజెంట్ పునర్విక, మేమేనా ఇంత రెస్పాన్స్, ఇంత లైక్ చేస్తారా, ఇంతమంది సపోర్ట్ చేస్తారా అని అనుకున్నాను సార్. ఇది ఇప్పుడు మీకు గవర్నమెంట్ డైరెక్ట్ మొత్తం ఫుల్ అమౌంట్ మీకు ఇస్తుందా? లేదండి, యాక్చువల్లీ ఫస్ట్ గవర్నమెంట్ సపోర్ట్ కోసం తిరిగాను. బట్ పెద్ద అమౌంట్ కదా, టైం పడుతుంది గవర్నమెంట్ సపోర్ట్ రావాలంటే కూడా. బట్ ఈ గ్యాప్లో మేము January 2 ఒక ఇన్స్టాలో అప్లోడ్ చేసాము. అనంతపూర్ పవన్ అని చెప్పేసి, పవన్ ఈడిగా అని చెప్పేసి పెట్టాడు. ఆ అబ్బాయి పెట్టిన తర్వాత చాలా వ్యూస్ వెళ్ళిపోయాయి. మళ్ళీ 1 వీక్లో మళ్ళీ కర్నూలులో ఒక అమ్మాయి సోనా అని చెప్పేసి ఆ మేడం పెట్టింది, కొన్ని వ్యూస్ వెళ్ళిపోయాయి. ఆల్మోస్ట్ అప్పటికి ఒక
30 నుంచి 40 lakhs కలెక్ట్ అయ్యాయి. అంటే చిగురించినట్టుగా అంటే అందరికి వస్తుంది, కానీ ఒక సడన్లో నా లైఫ్లో అంత అమౌంట్ చూడడం ఫస్ట్ టైం. అరే ఎక్కడో ఛాన్స్ ఉంది, మనం ఎందుకు ఇంకా డెప్త్గా ట్రై చేయకూడదు, గవర్నమెంట్ని ఎందుకు మనం రిస్క్ అవుతుందని చెప్పేసి కొంతమంది హెల్ప్ చేయడం వల్ల గవర్నమెంట్ సపోర్ట్ ఎలా వెళ్ళాలి, ఎలా వెళ్తే మనకు సక్సెస్ అవుతుందని చెప్పేసి చెప్పారు. అదేవిధంగా మా కర్నూలు ఎంపీ గారు నా టీజీ భరత్ గారు సపోర్ట్ తీసుకున్నాను. సారు వచ్చేసి తన తరపున ఏం చేయాలో చేస్తానన్నాడు. సార్కి లెటర్ ఇచ్చాడు, స్టేట్కి అండ్ సెంట్రల్కి ఇద్దరికి ఇచ్చాడు. ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేయాలి, పెద్ద అమౌంట్, పెద్ద డిసీజ్. తర్వాత మా లోకల్ ఎమ్మెల్యే శ్యాంబాబు గారు తను సపోర్ట్ చేశారు. నువ్వు ఖచ్చితంగా పోరాడు, సక్సెస్ అవుతావు అని చెప్పేసి అన్నారు. అలాగే మెయిన్ వ్యక్తి బైరెడ్డి శబరి మేడం గారు. అందరిలాగే, ఎందుకంటే నాకు నా పాప ప్రాణాలు ముఖ్యం. ఎలా వెళ్ళాలి జనరల్గా నాకు తెలియదు, కానీ నేను వెళ్ళాలి, పోరాడాలి, ఖచ్చితంగా చేయించుకోవాలని చెప్పేసి అనుకున్నాను. ముఖ్యంగా బైరెడ్డి శబరి మేడం ఆమె చేయడం వల్ల మనకి సెంట్రల్ నుంచి ఆల్మోస్ట్గా ఈ 50 lakhs శాంక్షన్ అయింది పిఎం రిలీఫ్ ఫండ్ కింద. ప్రజెంట్ మనకు వచ్చిన గవర్నమెంట్ సపోర్ట్ ఇదేనండి. అందరూ ఏమనుకుంటున్నారంటే ఇచ్చిందని అనుకుంటున్నారు, కాదండి. ప్రజెంట్ మనకి గవర్నమెంట్ చేసిన సహాయం ఇది. అలాగే ఇది కూడా చిన్న అమౌంట్ కాదు సార్, పెద్ద అమౌంట్. ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇంత పెద్ద అమౌంట్ కూడా ఎవరికి ఇవ్వలేదు. బట్ చెప్పారు ట్రై చేస్తాం ఖచ్చితంగా, మా వాళ్ళేదో మేము చేస్తామని చెప్పేసి స్టేట్ చెప్పారు, సెంట్రల్ చెప్పారు. యాక్చువల్గా మేము January 10 కూడా సీఎం సార్ని కలిసాం. చెప్పాం, సార్ ఇట్లా 2 ways ఉన్నాయి, మేము ఇలా ఇంజెక్షన్స్ ట్రై చేస్తున్నాం, మేబీ మీ హెల్ప్ కావాలి సార్ అని చెప్పేసి అడిగాం. చేస్తామని చెప్పి అన్నారు. ప్రజెంట్ ఆ ప్రాసెస్లోనే ఉంది. బట్ ఈలోగా అన్ఎక్స్పెక్టెడ్గా ఈ ఇన్స్టా వల్ల, యూట్యూబ్ వల్ల, లోకల్ న్యూస్ ఛానల్ వల్ల స్ప్రెడ్ అయిపోయింది. అలా వెళ్ళిపోయింది అంతే. అలా వెళ్ళిపోయి ఎవరు చేశారు ఇది స్టార్టింగ్ వీడియో? మీరే? ఏం లేదు సార్, నాకు తెలియదు. నేను ఎప్పుడైనా ఫోన్ నేను చూస్తాను తప్ప నేను ఎప్పుడు క్రియేట్ చేసి కెమెరా కూడా సరిగ్గా తీయను నేను. అటువంటిది ఒక వ్యక్తి అనంతపూర్లో స్టార్ట్ చేశాడు. అనంతపూర్లో స్టార్ట్ చేసిన తర్వాత ఇంకొక కర్నూలులో ఒక వ్యక్తి, అంతే. అక్కడ నుంచి ఆల్మోస్ట్ లక్షలకు వెళ్ళిపోయినాయి. అంటే వ్యూస్ 1,00,000 మంది చూశారు. అలాగే పవన్ అనే అబ్బాయి ఏం చేశాడంటే, ఇది పెద్ద అమౌంట్ కాదండి, మేము పెడితే సక్సెస్ కాము, ఎంతమంది సపోర్ట్ చేసినా ఏం కాలేము, గవర్నమెంట్ సపోర్ట్ చేయాల్సిందే. ఇంకొకటి, ఇది ఖచ్చితంగా ట్యాగ్ చేయండి, ముందుకు తీసుకెళ్ళండి, ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ కావాలి, ప్రాణం కాపాడుకోవాలని అన్నారు. అది ప్రతి వ్యక్తి సీరియస్గా తీసుకున్నాడు. పాప ఇంపార్టెంట్ అని చెప్పేసి ముందుకెళ్ళారు. అలా వెళ్తున్న క్రమంలో ఒక అబ్బాయి సామర్లకోట నుంచి సీను అని సైకిల్ యాత్ర మొదలుపెట్టాడు. ఎక్కడెక్కడ చూస్తుంటాం టీవీలలో వాటిల్లో. ఆ అబ్బాయి నేను ఎవరో తెలియదు, జస్ట్ నా ఇలా ఉందని తెలుసుకొని, మా ఊరేంటి కూడా సరిగా ఐడియా లేదు అబ్బాయికి, నా నెంబర్ కూడా ఐడియా లేదు. అటువంటి అబ్బాయి వాళ్ళని వీళ్ళని అడుగుతూ వాళ్ళ ఊరు నుంచి మా ఊరికి వచ్చి మా పాపను చూసి డాక్యుమెంట్ తీసుకొని, నేను నా వంతు సపోర్ట్ చేస్తానన్నా, ప్రతి కాలేజెస్కి వెళ్తాను, ఏపీ, తెలంగాణ, కర్ణాటక, ఖచ్చితంగా నేను సైకిల్ యాత్ర చేసి పాపను కాపాడుకుందామన్నా అని చెప్పాడు. వద్దు బ్రదర్, మీరు వెళ్ళిపోండి, నేను చూసుకుంటానని చెప్పి అన్నాను. ఎందుకంటే అంత ఆశమాషి విషయం కాదు ఈ టైంలో. ఈ జనరేషన్లో ఒక వ్యక్తి ముందుకు వచ్చి సాయం చేయాలంటే, ఆ వ్యక్తిని చూసిన తర్వాత అటు సైడ్ ఆల్మోస్ట్ విజయవాడ నుంచి వైజాగ్ దాకా చాలా ఊర్లో చాలా మంది ముందుకు వచ్చారు. ఆ అబ్బాయిని చూసుకొని కైకలూరు జగదీష్ బ్రో ఎలా రెస్పాండ్ అయ్యాడంటే, వితిన్ ఒక 15 రోజుల్లో ఒక ఊపు పేశాడు. ఆ సరౌండింగ్ మొత్తం జల్లెడబట్టినట్టుగా పాప కోసం అమౌంట్ దగ్గర 1,70,00,000 దాకా కలెక్ట్ చేశాడు. ఒక్క పర్సన్ బ్రదర్కి శివ అన్న సపోర్టు. ఫస్ట్ ఒకటే మొదలు పెట్టాడు, రోజు రోజుకి డెవలప్మెంట్ అయిపోయింది. అలా వెళ్ళిపోయాడు అన్న. అతని వల్ల సిచ్యువేషన్ ఒక లిమిట్లో ఆగిపోయినది, ఇంకా రీచ్ వెళ్ళిపోయింది. ఇప్పుడు దాకా మీ దగ్గర రావాలంటే కూడా రీజన్ తనే. అలాగే అన్న చాలా మంది ఉన్నారు ఇలాగ, తెలిసిన వాళ్ళు కొంతమంది, తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ ఎవరు ఏం చేయాల్సిందో వాళ్ళు చేసుకుంటూ ముందుకెళ్ళారు. ప్రజెంట్ ఇప్పటిదాకా గవర్నమెంట్ అంటే మన పబ్లిక్ ద్వారా వచ్చిన అమౌంట్ ఆల్మోస్ట్గా 9 crores దాకా వచ్చింది. 9 crores వచ్చింది. 9 crores ఆల్మోస్ట్ ఈ 1.5 monthలోనే ఈ అమౌంట్ సెలెక్ట్ వచ్చేసింది. ఆల్మోస్ట్ ఈ 15 daysలోనే ఆల్మోస్ట్గా 5 to 6 crores దాకా అమౌంట్ కలెక్ట్ అయింది. ఇంకా ప్రజెంట్ నేను సరే ముందుకెళ్ళేసాము, ట్రై చేసేసాము. బట్ డాక్టర్ కూడా ఇన్ఫార్మ్ చేయాలి, ఇంకొకటి ఇది కూడా ఇచ్చారు, దీన్ని కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పి అన్నారు. ఈ ప్రాసెస్లో కొంచెం డిలే అయింది నేను చేసుకోవడం, కానీ చేయించాము, అది క్లియర్. బట్ దీంతోపాటు మనకి
ట్రీట్మెంట్ చేయించుకుంటాం, వాళ్ళు కూడా ఇన్ఫార్మ్ చేసాం. సార్ ఇంత అమౌంట్ కలెక్ట్ అయింది, ఉమ్, ఉమ్, సరిపోతుందా, ఇంకేమైనా అవసరం పడుతుందా అంటే కొంత టైం అడిగారు వాళ్ళు. చెప్తామని చెప్పి అన్నారు. ఆలోగా మనం ఆల్మోస్ట్ అమౌంట్ దగ్గరికి వెళ్ళిపోతామని చెప్పేసి నేను అనుకున్నాను. ప్రజెంట్ అయితే నేను క్రౌడ్ ఫండింగ్ స్టాప్ చేశాను. ఎందుకు? బికాస్ ముందు డాక్టర్ని కన్ఫర్మ్ చేసుకుందాం చెప్పారు, అందరిలాగా నాకు కూడా చెప్పారు. బట్ ఏదైనా మనకి ఎక్స్క్యూజ్ ఛాన్స్ తగ్గించే ఛాన్స్ ఉందంటే ఎక్కువ అమౌంట్ కలెక్ట్ చేసుకొని ఇబ్బంది పడ్డం ఎందుకు అని చెప్పి స్టాప్ చేశాను. అందువల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఏంటంటే చాలా మంది స్వతంత్రంగా ముందుకు వచ్చి అమౌంట్ కలెక్ట్ చేశారు, డబ్బు వాళ్ళ దగ్గర ఉండిపోయింది. వాళ్ళు ఏం చేయాలని చెప్పేసి నేను క్వశ్చన్స్ చేస్తున్నారు. అంటే జనరల్గా అడుగుతారు. నేను చెప్తున్నా కొంచెం టైం తీసుకున్నప్పుడు నేను డాక్టర్ నుంచి క్లారిటీ తీసుకున్నాక మీకు చెప్తాను, వీలైతే పాపకు యూజ్ చేద్దాం, లేదా మా లాంటి పాప వాళ్ళు చాలా మంది చాలా చోట ఉన్నారు, వాళ్ళకి డొనేట్ చేద్దామని చెప్పి చెప్పాను. ప్రజెంట్ ఆ ప్రాసెస్లోనే ఉంది. బట్ నేనే అన్నీ చూసుకోవాలి కదా, ఇలా హాస్పిటల్స్ ఇవి తిరుగుతుండాలి, వాళ్ళకి రెస్పాన్స్ ఇస్తుండాలి, చెప్పాలి సార్. ఒక్క రోజుకి దగ్గర 5,000 ఫోన్ కాల్స్ వస్తున్నాయి మీకు నాకు. ఒకటి లిఫ్ట్ చేశానంటే ఒక వ్యక్తి 10 నిమిషాలు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఎలా రెస్పాండ్ అవుతాను సార్? ఇందులో మైండ్ కాల్స్ ఉన్నాయి, కొన్ని ఎవరెవరో చేశారు, ఎవరో మనకు తెలియదు కానీ చేశారు. బట్ వాళ్ళందరికీ ఫస్ట్ సారీ చెప్తున్నాను నేను. ఎందుకంటే ఒక్కని వల్ల అన్ని ఆ ఫోన్స్ మాట్లాడడం వీలు కాదు. దగ్గర 1 వీక్ అవుతుంది, సరిగా నిద్రపోలేదు కూడా. ఒకటి ఆశ్చర్యం, 2 భయం కూడా. ఇది మంచిగా వెళ్తే అందరూ బాగుంటుంది, పొరపాటున ఏ విషయం చెడ్డగా జరిగినా కూడా బ్యాడ్ నేమ్ వస్తుందని కూడా భయం ఉంటుంది. అంతే సార్, ప్రజెంట్ అయితే స్టాప్ చేశాను. వాస్తవం అది. డాక్టర్ కొద్ది రోజులు చెప్తామన్నారు. ఇన్ కేస్ మనకి ఇంకా అవసరం పడిందంటే త్రూ అడుగుతాను, లేదా అక్కడ స్టాప్ చేసి ట్రీట్మెంట్ చేయించుకుంటాం. ఇన్ కేస్ అందులో మిగిలితే కూడా మాలాంటి పాపకు మీరు డొనేట్ చేసేసాను సార్. కాదు, ఇప్పుడు మీరు స్టాప్ చేసేసారు కానీ ఈ క్యూఆర్ కోడ్, ఈ రీల్స్ అనేవి ఇంకా రన్ అవుతూనే ఉంటాయి. ఆ డబ్బులు వేస్తూనే ఉంటారు, మనకు తెలియదు అవి పడుతున్నట్టు. మరి అవి మీ దాకా ఇన్ఫర్మేషన్ వస్తున్నాయి సార్. అంటే ప్రజెంట్ అయితే స్టాప్ చేసాం. అంటే డే బై డే మేము కలెక్ట్ చేస్తామన్నా అని చెప్పి మొదలుపెట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రజెంట్ లాస్ట్ వీక్ నుంచి మొదలుపెట్టిన వాళ్ళకి నడుస్తుంది. వాళ్ళు కూడా ఈరోజు స్టాప్ చేసేసాం. ఇప్పటి నుంచి ఎవరైతే మొదలు పెడతాం అనుకుంటున్నారో వాళ్ళని స్టాప్ చేసాం. అంతేగాని ఆల్రెడీ కనెక్ట్ చేసిన వాళ్ళని పెట్టుకున్నారు అమౌంట్. నేను చెప్తాను పలానా డేట్ పలానా టైము, ఏ విధంగా పంపించాలో, మీరే వస్తారా ఏంటని క్లారిటీ ఇస్తాను సార్ కన్ఫర్మ్. ఓకే, ఎలా వస్తున్నాయి డబ్బులు మీకు డైరెక్ట్? యాక్చువల్గా సార్ ఒకటి ఇంపాక్ట్ గురు అని ప్లాట్ఫామ్ ఒకటి ఉంది, త్రూ దాని ద్వారా వెళ్ళాను. చాలా మంది లేదని మీకే ఇస్తామని చెప్పేసి అలా చేయడము, ఇంకా ఇలా అకౌంట్కి వేసేస్తామని చెప్పి అనడము. లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు సార్, ఎక్కడెక్కడో ఉంటారు, వచ్చి ఇవ్వలేరు, అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తామంటారు. అలాంటప్పుడు చిన్న అమౌంట్ కాదు కాబట్టి, ఒకటే అంటే ఇబ్బంది కాబట్టి నేను బ్యాంక్లో రిక్వెస్ట్ తీసుకొని నేను కరెంట్ అకౌంట్ ఓపెన్ చేసి అందులో వేయించుకున్నాము. ప్రతిదీ లెక్క ఉంది సార్. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసినప్పటి నుంచి ఇప్పటిదాకా 1 రూపీ కూడా నేను తీయలేదు. బికాస్ నేను సమాధానం చెప్పుకోవాలి, ఎందుకంటే ఏ జరిగింది చెప్పుకోవాలి. అది అయితే వాస్తవం సార్. ఇప్పుడు నార్మల్గా ఏదేదో వేరే ప్లేసుల నుంచి కూడా కొంతమంది వీడియోలు చేస్తున్నారు కదా. అవును సార్. మీ దాకా వస్తున్నాయని మీకు నమ్మకం ఉందా? కరెక్ట్గా అనిపిస్తుందా సార్? నేను ఫస్ట్ ఆశ్చర్యపోయింది ఏంటంటే ఇంతమంది రెస్పాండ్ అవుతున్నారని అనుకోలేదు, కానీ వాళ్ళు అవుతున్నారు సార్. 100 మంది చేయొచ్చు, కనీసం 90 మంది నా దగ్గరకు వస్తాయి. రిమైనింగ్ 10 మెంబర్స్ ఉంటారు ఎక్కడో చోట, కానీ బయట వచ్చిందా మీ వరకు? వస్తాయి సార్, వచ్చాయి. కానీ జనరల్గా మీరు చెప్పండి ఏం చేయగలం? అంతే. ఇది ఎలా ఉందంటే ఏదో జెండా వందనం రోజు జెండం పట్టుకొని మన ఊరంతా తిరిగినట్టుగా అలాగా చేశారు. పాప ఫోటో పట్టుకొని ఖచ్చితంగా హెల్ప్ కావాలని చెప్పేసి కొన్ని ఊర్లు తిరిగారు. కొన్ని చోట్ల నుంచి వస్తున్నాయి, కొన్ని చోట్ల ఇంకా వచ్చేటి ఉన్నాయి, కొన్ని చోట్ల వింటున్నాను. బట్ రెస్పాన్స్ నేను ఒక్కరిని నా వల్ల కాదు. బట్ ట్రీట్మెంట్ అయిన వరకు వచ్చినా చాలు. మేబీ ఎక్కువ వస్తే కూడా నేను చెప్పాను కదా మీకు, డొనేట్ చేస్తానని ఇన్ కేస్. కానీ ఆ మూమెంట్ కూడా రావడం ఈ కాలంలో గొప్ప సార్. అంత 9 crores అంటే ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్లో మనకున్న పక్క పర్సన్కి ఏమైనా కూడా పట్టించుకునేటటువంటి సిచ్యువేషన్లో ఈ సొసైటీలో ఒక పునర్విక ఆ చిన్నారి కోసం అందరూ ముందుకు వచ్చారంటే చిన్నపిల్లలతో సహా రోడ్డు మీద అది ప్లకార్డ్స్ పట్టుకొని ముందుకెళ్తూ ర్యాలీ తీసుకుంటూ ఆ చిన్నారి మనం బ్రతికేయాలి, ఆ పాపను మనం బ్రతికేయాలి, ఒక నిరుపేద వ్యక్తి వాళ్ళని మనం ముందుకు తీసుకెళ్ళాలి అన్న ఒక ఉద్దేశంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల ముందుకు వచ్చాయి. జనం రోడ్డు మీదకి వచ్చారు, పునర్విక ఉన్నటువంటి ట్రీట్మెంట్ని సక్సెస్ చేశారు. వాళ్ళకి మోస్ట్ ఇక్కడ హ్యాండ్స్ ఆఫ్ చెప్పాల్సింది ఎవరికంటే ఇన్ఫ్లుయెన్సర్స్ ముందుకు వచ్చారు కాబట్టి ఈరోజు పునర్విక ట్రీట్మెంట్ అనేది సక్సెస్ వచ్చింది. అండ్ నా సైడ్ నుంచి
నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ముందు ముందు రోజులలో ఎవరెవరికైతే ఇటువంటి డిసీజెస్ వస్తాయో వాళ్ళకు కూడా ఇప్పుడు ఏ విధంగా పునర్వికకి అయితే సపోర్ట్ చేశారో ముందు ముందు రోజులలో కూడా ఆ విధంగానే రెస్పాన్స్ రావాలని నేను అనుకుంటున్నాను. అండ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి కూడా నా సైడ్ నుంచి థ్యాంక్ యూ సో మచ్. 50 లక్షలు ఇవ్వడం అంటే ఇట్స్ నాట్ యూ జోక్. డెవలప్మెంట్ పరంగా కాకుండా కూడా డెవలప్మెంట్లో మంచి చేసుకుంటూ ముందుకెళ్తుంది ఆంధ్రాలో. అండ్ పునర్విక కూడా 50 లక్షలు స్టేట్మెంట్ ఇవ్వడం అంటే ఇట్స్ నాట్ యూ జోక్. థ్యాంక్ యూ సో మచ్ చంద్రబాబు నాయుడు సార్ గారు. మీరు ముందు ముందు రోజులలో కూడా ఇటువంటి కేసెస్ మీరు ఇంకా చాలా మందికి హెల్ప్ చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇది ఒక్కటి నేను చెప్పగలను. అండ్ మన బెల్లంపల్లిలో కూడా 32 కోట్ల ఇంజెక్షన్ SMA డిసీజ్ వచ్చింది. వాళ్ళకు కూడా నేను 2 ప్రాజెక్ట్స్ తీసుకున్నాను. నేను అండ్ ఫంకీ జోన్, అభిప్రాయ బ్రదర్, పింట్రీ బ్రదర్, యాక్టర్ లక్కీ బ్రదర్, రామ్ బ్రదర్ అనేసి సాయి చంద్ర బ్రదర్. మేము ఏం ఇనిషియేషన్ తీసుకున్నామంటే ఫస్ట్ పునర్విక ప్రాజెక్ట్ మేజర్గా ట్రెండింగ్లో ఉంది. అది అయిపోయిన తర్వాత పునర్విక ఇంజెక్షన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి అంటే 32 కోట్ల ఇంజెక్షన్ ఏదో విధంగా నైట్ నిద్ర లేకున్నా పర్లేదు, ఈవెన్ తినడానికి తిండి లేకున్నా పర్లేదు, కానీ ఆ 2 పిల్లలను బ్రతికించాలి అనేది ఒక మోటో. మేము అలా కూడా మేము కలెక్ట్ చేస్తాము. ఏదో విధంగా మేము మంచి ప్లానింగ్స్ చేసుకుంటూ పబ్లిక్ లో కూడా వెళ్తాం. ఇదే మాట నేను ఈరోజు చెప్పాను. రేపటి రోజున కూడా ఆ 32 కోట్లు కలెక్ట్ అయిన తర్వాత కూడా గట్టిగా నేను ఇదే చైర్లో ఇక్కడే కూర్చొని ఆ రోజు కూడా నేను ఇదే మాట చెప్తాను. ఇప్పుడు రిలేషన్ ఏంటి అలా కామన్ ఇప్పుడు అందరూ పునర్విక, నేను తండ్రిని, వీళ్ళంతా బ్రదర్స్. ఒక చెల్లిలాగా తీసుకుంటున్నారు, ఒక కోడలాగా తీసుకుంటున్నారు, వాళ్ళ ఇంటి బిడ్డలాగా తీసుకుంటున్నారు, ప్రతి ఒక్కరు అలానే తీసుకున్నారు. ఎంతగా లవ్ చేశారంటే ఇప్పటిదాకా మీ లైఫ్లో మీరు ఎవరు వినిండరు, అంతగా ఓన్ చేసుకున్నారు. కానీ మనసులో ఎక్కడో కొంచెం తేలిక అయింది కదా, బరువు. తేలికతో పాటు కొంచెం భయం కూడా ఉంది సార్ నాకు. అదే ఎందుకు అంటే ఏ మాత్రం మిస్టేక్ జరిగినా అది చాలా ఇంపాక్ట్ పడుతుందని నా డౌట్. భయం అనేది ఎక్కడ అంటే పునర్విక వాళ్ళ నాన్నకి మంచి జరుగుతున్నప్పుడు ఏదో ఒక దగ్గర నెగిటివ్ అనేది తప్పకుండా ఉంటుంది. కొంతమంది ఫ్రాడ్ కాల్స్ చేసి వార్నింగ్ ఇవ్వడం, నువ్వు ఇది చేస్తున్నావు అది చేస్తున్నావు అని. ఒక మంచి పనికి ముందుకు పోతుంటే అలా చేయడం కరెక్ట్గా. ఇంతమంది జనం ముందుకు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు రెస్పాన్స్ అవ్వకుండా ముందుకు పోవాలి. ఇలా జరిగేటప్పుడు కొన్ని ఫ్రాడ్ కాల్స్ వచ్చాయి సార్. వార్నింగ్లు వచ్చాయి. ఫ్రాడింగ్ అంటే ఇప్పుడు మీ దగ్గర మీకు 25 lakhs ఇస్తామండి, మీరు ఇంత పే చేయండి అని ఇలాంటివి కొన్ని వచ్చాయి. ఇంకొకటి మేము అంత ఇస్తామని చెప్పేసి కొంచెం టార్చర్ పెట్టినట్టు కూడా ఉన్నాయి. కొన్ని రాంగ్ కాల్స్, నేను ఆ వ్యక్తిని, నేను ఈ వ్యక్తిని, నేను ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తాను అని చెప్పి చెప్పడం చాలా జరిగాయి. ఇది కూడా కొంచెం టార్చర్ అనుభవించాను. బట్ ఇది మేము స్టార్ట్ చేసిన మధ్యలో అనుభవించాను. ప్రజెంట్ అయితే దీన్ని ఎలా ముందు తీసుకెళ్ళాలి, ఇక నార్మల్గా నేను ఒక సెలూన్ షాప్ ఉందండి నాకు. నేను డైలీ మార్నింగ్ లేస్తాను, నా కుటుంబం, నా ఇండ్లు, మా షాపు, ఇంతే. పెద్ద ఏం లేదు. అలాంటి వ్యక్తికి సడన్గా ఎంత పెద్ద బాధ్యత వచ్చిందంటే ఆనందంతో పాటు భయం కూడా ఉంటుంది సార్. అంటే ఎప్పుడు రీసెంట్ మ్యారేజ్ అయిందా మీకు? లేదు సార్, నాకు 21లో మ్యారేజ్ అయింది, 23లో బాబు పుట్టాడు, 25లో పాప పుట్టాడు. ఎలా తెలిసింది డిసీజ్? పాపకు వచ్చేసి SMA type 1 అని చెప్పేసి 5 months తర్వాత తెలిసింది. తీసుకెళ్ళారు? ఏమైనా హెల్త్ బాగాలేదా? హాస్పిటల్కి తీసుకెళ్ళారు? సరే సార్, జనరల్గా తీసుకెళ్ళాము. అప్పటికి సిమ్టమ్స్ కొంచెం నార్మల్గానే ఉన్నాయి, అంటే కొంచెం తేడా కనిపించాయి. చూశారు, బిఫోర్ అక్కడ నుంచి మేము చూపించుకునే వాళ్ళము. వాళ్ళు చూసిన వెంటనే చెప్పారు తనకి ఏదో డౌట్ ఉంది, చేయిద్దామని చెప్పి చేయించాం. DNA టెస్ట్ చేయించాం. చేయించిన తర్వాత అందులో ఫైనల్ అయింది SMA type 1. అసలు అది ఏంటో తెలియదు. దాని గురించి వాళ్ళు చెప్పినా సడన్గా మాకు అర్థం కాదు. యూట్యూబ్లో వాటిలో చూసి మనం నాలెడ్జ్ పెంచుకున్నాం తప్ప అంతగా వాళ్ళు చెప్పింది కూడా అంత టైం కూడా ఇవ్వరు. జస్ట్ జనరల్గా మీరు ఇక్కడ కాదంటే హైదరాబాద్కి వెళ్ళిపోండి అన్నారు. హైదరాబాద్లో రెయిన్బో హాస్పిటల్ చూపించుకున్నాం. సార్ గారు చెప్పారు క్లారిటీగా. చెప్పింది తర్వాత ఏంటంటే ఈ అమౌంట్ కాస్ట్ ఒకటి మైండ్లో నిలబడిపోయింది. వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి, కానీ అమౌంట్ సెట్ అయినప్పుడు మనకి తెలిసిన వేలోనే వెళ్ళాలి. అమౌంట్ సెట్ కానప్పుడు వేరే ప్రాసెస్ ఉంటాయి. బట్ ఏంటంటే బతుకున్నప్పుడే చేయించుకోవాలి. ఏదైనా జరిగింది అనుకోండి, ఇంత చేసి వేస్ట్ అవుతుంది. ఇంకొకటి మీకు చెప్పాల్సింది ఏంటంటే ఈ SMA type ఉన్నప్పుడు, type 1 ఉన్నప్పుడు బేబీ లైఫ్ టైం కూడా చాలా తక్కువ ఉంటుంది. నాకు చెప్పింది 1 year 1.5 year. ఇప్పుడు 1.5 year స్పాన్ ఉంది. ఈ మధ్యలోనే వేయాలి ఇంజెక్షన్? వేస్తాం, ఖచ్చితంగా వేస్తాం. అలానే ముందుకు వచ్చాను. మీ సపోర్ట్ త్వరలో నేను ట్రీట్మెంట్ చేయిస్తాం. మేబీ ఇంత అమౌంట్ కలెక్ట్ అవుతుందని ఏ రోజు ఏ పూట కూడా అనుకోలేదు. అయింది, చాలా దగ్గరకు వచ్చేసాం. మేబీ 1 monthలో మనం ట్రీట్మెంట్ చేయించేస్తాం.
ఓకే. ఓకే. మధ్య మధ్యలో ఏమైనా మళ్ళీ అవసరాలు పడుతున్నాయా? అంటే అక్కడి నుంచి లేదండి. దేవుని దయ వల్ల హాస్పిటల్‌కి రావడం. దేవుని దయ వల్ల పాప అందరి ఆశీర్వాదాలతో మరి ఏమో తెలియదు కానీ ఇంతవరకు ఏ రోజు మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు. హ్మ్. 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 అది చెప్పుకోదగ్గ విషయం. హ్మ్. ఇంత పెద్ద ప్రాబ్లమ్ ఉన్నా కూడా ఏ రోజు పాప గారిని ఒకరోజు ఇబ్బంది పెట్టలేదు మమ్మల్ని. హ్మ్. హ్మ్. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ప్రౌడ్ సార్ అది ఆ విషయంలో. ఎంతమంది సెలబ్రిటీలు ఫోన్ చేశారు మామూలుగా మీకు? సార్ నేను చెప్పాను కదా, ఈ సెలబ్రిటీలు చేస్తున్నారు, రాజకీయ నాయకులు చేస్తున్నారు, కామన్ మ్యాన్లు చేస్తున్నారు తెలియట్లేదు. హ్మ్. ఫోన్ ముట్టుకుంటే షివరింగ్ అవుతుంది సార్ నా చెయ్యి. హ్మ్. వైబ్రేషన్ రేడియేషన్స్ వల్ల ఇట్లే నెంబర్ ఆఫ్ ఫోన్స్ వన్ సైడ్ ఇది వన్ సైడ్ క్రౌడ్ ఫండ్ ఇట్లా జరుగుతున్నాయి. హ్మ్. ఫోన్లు వస్తున్నాయి. 2-3 ఫోన్లు కూడా అది హ్మ్. హ్మ్. లైవ్లో ఎక్స్పీరియన్స్ చేశారు అది. హ్మ్. హ్మ్. ఇప్పుడు ఫస్ట్ టైం టైం అన్ని ఫోన్లు అంత హ్యాండ్లు. సార్ ప్రతి వ్యక్తి అమౌంట్ వేసానని, అమౌంట్ పడిందా అని, మీరేనా కాదా అని, మీరైతే పాపం చూపియండి అని, నిజమేనా కాదా అని, మేము ఇంత వేస్తామని, మేము పలానా చోటు నుంచి చేస్తున్నామని, మేము హెల్ప్ చేస్తామని, మేము క్రౌడ్ ఫండింగ్ చేస్తామని కొన్ని వేల ఫోన్లు వచ్చాయి. ఓకే. నన్ను చాలా మంది తిట్టుకొని ఉంటారు. ఎందుకంటే ఒక గంటకి ఒక 10-20 కాల్స్ మాట్లాడతాం. అందులో దగ్గర 1000 ఒక 100-200 కాల్స్లో మిస్ అవుతాం. వాళ్ళందరూ నన్ను ఇంకా ఖచ్చితంగా అనుకుంటారు, తప్పుగా అనుకుంటారు. ఆ హ్యాండ్లింగ్ కొంచెం కష్టం అవుతుంది. ఎలా చేయగలం సార్ చెప్పండి? ఒక్కరి వల్ల ఏది కాదు. మేబీ నా తమ్ముడు మాట్లాడాడు కూడా సరిపోలేదు. అంటే ఒక్కసారిగా మనం తెలియని ప్రపంచంలోకి మేము అడుగు పెట్టినాం. బట్ దేవుని దయ వల్ల చివరికి కావాల్సింది సేవ్ పునర్విక, తనకి ఇంజక్షన్ వేయించాలి, తను నాతో పాటు ఉండాలి అంతే. అంటే ఇప్పుడు మధ్యలోనే ఫండింగ్ ఆపేశారు కదా, అంటే లైక్ 16 ఇంకా అవ్వలేదు. 16 ఇంకా అవ్వలేదు సార్. హాస్పిటల్ ఏమైనా హెల్ప్ చేస్తానని చెప్పారా? సపోర్ట్ చేస్తామని చెప్పారు హాస్పిటల్ సపోర్ట్ డిపార్ట్మెంట్. ఏమన్నారు? అదొకటేని కాదు, మేబీ నేను ఇలా స్టార్ట్ చేసిన తర్వాత చెప్పాను కదా కొన్ని కాల్స్ అవి ఇవి రావడంతో కొంచెం ప్రజెంట్ అయితే కొంచెం స్ట్రక్ అయిపోయా. మేబీ డాక్టర్ నాకు క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత అవసరం పడితే నేను మళ్ళీ అడుగుతాను, లేదు సరిపోతుందంటే కూడా చేయించుకుంటాను. ఇన్ కేస్ మిగిలితే కూడా డొనేట్ చేస్తాను. ఓకే. మీరు ఇప్పుడు మీ ఊరోళ్ళు ఎవరైనా వచ్చి సపోర్ట్ చేసి మీకు వస్తున్నారా? మీ ఇంటికి వచ్చి సపోర్ట్ చేశారా మీ ఊరోళ్ళు? స్టార్టింగ్లో కొంచెం నార్మలే, కానీ ప్రజెంట్ చేస్తున్నారు సార్. స్టార్టింగ్ తెలిసినప్పుడు మీ ఊరోళ్ళు ఏమన్నారు? రియాక్షన్స్ తెలియదు, ఫస్ట్ తెలియదు వాళ్ళకి. చెప్పలేదు, ఎవరికి చెప్పుకోలేదా? మీ ఫ్యామిలీ వాళ్ళకి? మా ఫ్యామిలీకి చెప్పుకున్నాం సార్, బయట వాళ్ళకి తెలియదు. చెప్పినా కూడా ఇది అందరికీ తెలిసిన విషయం కాదు. అసలు ఇది ఏంటి అనేది ఫస్ట్ 16 కోట్ల గురించి ఆలోచిస్తారు తప్ప ఏంటి అనేది ఎవరికి క్లారిటీ లేదు. చెప్పాలంటే ఇప్పటికైనా కూడా నాకు నా కూతురు ట్రీట్మెంట్, ఇంజెక్షన్, 16 కోట్ల ఇవే మైండ్లో ఉంటాయి తప్ప ఇంకా ఏంటి మనకు. కానీ స్టార్టింగ్లో మనం చెప్తున్నప్పుడు ఎవరు పట్టించుకోరు. కానీ ఇది వైరల్ అయ్యాక ఇంత ఫుల్ అందరికి, జనాలందరికీ, సెలబ్రిటీస్ అందరికీ తెలిసాక అప్పుడు పట్టించుకోవడం స్టార్ట్ చేయడం, అప్పుడు మన దగ్గరికి రావడం, సిచ్యువేషన్స్ కదా. ఎవరికైనా సపోర్ట్ చేయాలంటే తెలియాలి ఫస్ట్, వాళ్ళ వరకు వెళ్ళాలి కాబట్టి అప్పుడు సపోర్ట్ చేస్తారు. నేను ఫస్ట్ నుంచి కూడా గవర్నమెంట్ చుట్టూ, నెక్స్ట్ మా ఏరియా, మా బంధువులు అంటే మా ఫ్రెండ్స్ వీళ్ళు హెల్ప్ తీసుకున్నాను బాగా. ఇంకా తర్వాత ఆటోమేటిక్గా అది వెళ్ళిపోయింది సార్ అలాగా. ఏదైతే ఉంది మంచి ఇది ఉంది. అండ్ మీ గురించి మీకోసం కలెక్ట్ చేసిన డబ్బులు తేవడం, ఇవ్వడం కోసం ఒక పర్సన్ కూడా మన కోసం 200 కిలోమీటర్లు పునర్విక వాళ్ళ నాన్న కోసం, పునర్విక కోసం సుమారు వరంగల్ నుంచి వచ్చాడు, బైక్ మీద వచ్చాడు, ఇలా రమ్మని చెప్పాము, వచ్చాడు. ఇంకొక క్యాంపెయినింగ్ చేశారు. ఇంకో అబ్బాయి గురించి చెప్పాలి సార్, మైండ్ మిస్ అయ్యాను. ప్రసాద్, రాజమండ్రి ప్రసాద్ అని చెప్పేసి ఒక అబ్బాయి, మీరు నమ్మరు, పేరెంట్గా నేను అర్జీ ఇవ్వచ్చు సీఎం సార్కి, పిఎం సార్కి. బట్ ఆ అబ్బాయి ఒక నార్మల్ వ్యక్తి, కొంచెం నాలెడ్జ్ ఉన్న వ్యక్తి. సీఎం సార్కి లెటర్ ఇచ్చాడు, నా తరపున అర్జీ ఇచ్చాడు. ఢిల్లీకి వెళ్ళి కూడా తను లెటర్ ఇచ్చాడు. అంటే జనరల్గా పక్కింటి వాళ్ళకి ఏదైనా తిరుగుతూనే మనం పక్కకి వెళ్ళిపోతాం. అటువంటిది ఏమాత్రం సంబంధం లేని వ్యక్తులు ఇంత చేశారంటే ఇప్పటికీ నమ్మబుద్ధి కాదు సార్. చిత్రం ఏంటంటే 2-3 ఫోన్లు కూడా పోయాయి. ఆ ఢిల్లీకి వెళ్ళిన అబ్బాయి ఫోన్ వెళ్ళిపోయింది. నెక్స్ట్ సీన్ ఒక అబ్బాయి సైకిల్ యాత్ర చేసిన అబ్బాయి తిరుపతిలో ఫోన్ కొట్టేశారు. ఫోన్ లేనిదే ముందుకు వెళ్ళలేని సిచ్యువేషన్. కానీ ఆ అబ్బాయి ఎంత తిప్పలు పన్నాడో ఏమన్నాడో తెలియదు, కానీ చాలా హెల్ప్ చేశాడు సార్ నాకు. ఓకే, సూపర్. అసలు అలా రావడమే గ్రేట్, ఆ మనసు రావడమే. అసలు ఇదే ఎగ్జాంపుల్ మానవత్వం ఇంకా బతికి ఉంది అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మా పాపే. అంటే ఇప్పుడు మిగిలిన డబ్బులు కానీ లేకపోతే మిగతా డబ్బులు అయితే మొత్తం మిగతా వాళ్ళకి మీరు ఫండ్స్గా ఇచ్చేస్తాను అంటున్నారు? ఖచ్చితంగా.
ఒక్కసారి మా పాప ట్రీట్మెంట్ అయిన తర్వాత పబ్లిక్లో నేను అనౌన్స్ చేస్తాను. ఇప్పటిదాకా ఎంతైతే అమౌంట్ కలెక్ట్ అయిందో ప్రతిదీ అకౌంట్లోనే ఉంది. మనమేం చేతులు మార్చట్లేదు. ఎవరైనా వేస్తే కూడా అకౌంట్లోకి ఇస్తున్నారు. మేబీ కొంత అమౌంట్ ఇచ్చినా కూడా దాంట్లో అకౌంట్లోకి డిపాజిట్ చేస్తాం తప్ప మనం ఏం ఇంతవరకు పబ్లిక్ అమౌంట్ ఏది మిస్యూజ్ చేయలేదు. ఎందుకంటే చేస్తే అది ఎక్కడికి వెళ్తుందో ఎంతో కొంత నాలెడ్జ్ ఉంది. అందుకే ఎవరేమనుకున్నా కూడా నాకు మైండ్ కావాల్సింది ట్రీట్మెంట్. ఇన్ కేస్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత అమౌంట్ మిగిలిన కన్ఫామ్గా పబ్లిక్లో అనౌన్స్ చేస్తాను. దాపరికం ఏం లేదు. ఎందుకంటే చెక్ చేసిన కూడా క్లారిటీగా ఉండాలి. అవును. ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది ఆ ఇంజెక్షన్? యుఎస్ నుంచి, బయట కంట్రీస్ నుంచి వస్తుంది. స్విట్జర్లాండ్ అని చెప్పారు. లేదు, కొన్ని ఉన్నాయి. మేబీ 1 కంట్రీ అని చెప్పడానికి లేదు. వాళ్ళు వాళ్ళు మాట్లాడుకొని మనకి క్లారిటీ ఇస్తారు. ఓకే. ఎన్ని రోజుల్లో వస్తుందంటే ఒకవేళ? మేబీ ప్రాసెస్ స్టార్ట్ చేసిన ఒక 2-3 వీక్స్లో చేస్తుంది. ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది ప్రాసెస్? లేదండి, ఇంకా లేదు. ఎస్టిమేషన్ క్లారిటీ ఇస్తామన్నారు, చెప్పాం. ఈ విధంగా ఇప్పుడు దానికోసం వచ్చారా? ఫస్ట్ మనం పిఎం నుంచి వచ్చిన, సెంట్రల్ నుంచి వచ్చిన ఈ పిఎం రిజిస్ట్రేషన్ చేసుకొని వచ్చాము. అది అయిపోయిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళిపోయి రెయిన్బో హాస్పిటల్లో యాక్చువల్గా ఎస్ఎంఏ టైప్ వాళ్ళకి జనరల్గా ట్రీట్మెంట్ రెయిన్బో హాస్పిటల్లో రమేష్ పోనీకి సార్ అని చెప్పి చూశారు. ఫస్ట్ నుంచి కూడా మేము అక్కడికి చూపించుకుంటున్నాం. ఆ క్లారిటీ ఉండడం వల్ల మేము అతన్ని సపోర్ట్ అడిగాము, చెప్పాం ఈ విధంగా కరెక్ట్ అయింది. సార్ కూడా చెప్పారు సార్ స్టార్టింగ్లో, క్రౌడ్ ఫండింగ్ గవర్నమెంట్ సపోర్ట్ అంత ఈజీ కాదు, మొదలు పెట్టిన వాళ్ళలో ఒకరైతే సక్సెస్ అవుతారు అని అన్నాడు. అందులో మా పాప కావడం కూడా గొప్ప విషయం. నేమ్ బ్రాండ్ అయిపోయింది. చాలా అంటే చాలా అసలు ఒక్క విలేజ్ ఒకసారి అసలు అన్ఎక్స్పెక్టెడ్గా పేరు పెట్టడం, ఆ పేరు ఇంత బ్రాండ్ నేమ్ తీసుకెళ్ళడం కూడా దేవుని లైఫ్ టైం మెమోరీస్. తను జనాల మనిషి. ఎస్ సార్, ఎస్ సార్. ఆ డబ్బులు నేను ఒకసారి మళ్ళీ వరంగల్ నుంచి సార్ హనంకొండ నుంచి 150 కిలోమీటర్స్ నుండి యాక్టర్ లక్కీ వరంగల్ అనే ఇన్స్టా ఐడి ఉంటుంది బ్రదర్కి. యాక్టర్ లక్కీ తను ఒక 3 days క్యాంపెనింగ్ చేశాడు భద్రకాళి దగ్గర. కొన్ని చోట్ల వరంగల్ క్యాంపెనింగ్ చేసి మన స్టేట్ కాకుండా కూడా పునరిక పక్క స్టేట్ అయినా కూడా ఆ చిన్నారి కోసం ఒక మంచి మనసుతో 1 lakh గ్యాదర్ చేశారని చెప్పడంతో మీరు ఈరోజు ఫ్రెండ్స్ నేను లొకేషన్ చెప్తాను, అక్కడికి వచ్చి వాళ్ళ నాన్న నాతో ఉంటారు, వాళ్ళ నాన్నకి ఇచ్చేయండి అని చెప్పాను. ఇప్పుడు ఆ బ్రదర్ కూడా మనతో ఉన్నారు. లక్కీ బ్రదర్, థ్యాంక్ యూ. నా వంత తీసిన నేను. థ్యాంక్ యూ. నేను ఇంకా చాలా చేద్దాం అనుకున్నా, కానీ మీరు ఒకటేసారి మీ వీడియో చూసిన, బ్రదర్ వీడియో కూడా చూసిన, ఫండింగ్ ఆపేయండి అని చెప్పేసి నేను ఎంతవరకు హెల్ప్ చేయగలను అంతవరకు హెల్ప్ చేసిన అన్న. నిజంగా పాప అయితే బతకాలి, ఖచ్చితంగా బతుకుద్ది. కొన్ని చోట్ల పూజలు చేస్తున్నారు సార్ పాప కోసం బతకాలని చెప్పేసి. కొన్ని చోట్ల పూజలతో పాటు హోమాలు చేస్తున్నారు. క్రిస్టియన్స్ అయితే చర్చిలో మొక్కుంటున్నారు, ముస్లిమ్స్ అయితే మసీదులో మొక్కుంటున్నారు, హిందూస్ అయితే గుడికి వెళ్ళి పూజలు చేయిస్తున్నారు. ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో కానీ ఇప్పుడు ఉపయోగపడుతుంది సార్ అది. థ్యాంక్ యూ సార్ మీ సపోర్టింగ్. థ్యాంక్ యూ బ్రదర్. మీరు ఇది ఒక్కటనే కాదు, మీరు ముందు రోజులలో చిన్నపిల్లలకి ఎటువంటి డిసీజ్ ఉన్నా కూడా మనం ఇన్ఫ్లుయెన్సెస్ ముందుకు వస్తేనే వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే బెల్లంపల్లి 32 crores అయితే ఉన్నదో మనం అందరం కలిసి చేస్తున్నాం. పక్కా నెక్స్ట్ స్టెప్, నెక్స్ట్ ప్రాజెక్ట్ అదే మనది. మేబీ నేను కూడా అమౌంట్ ఏదైనా మిగిలితే కూడా ఖచ్చితంగా నేను కూడా నా వంతుగా ఖచ్చితంగా సాయం చేస్తాను సార్. థ్యాంక్ యూ లక్కీ. థ్యాంక్ యూ కుమార్ గారు. ఎక్కడెక్కడి నుంచి ఎంత వచ్చిందో లిస్ట్ మీ దగ్గర ఏమైనా చెప్తారా? ఒకసారి చెప్తారా? సుమారుగా ఇప్పుడు కలెక్ట్ చేసిన అమౌంట్ 8 to 9 crores వచ్చింది. 8 నుంచి 9 కోట్లు వచ్చింది. చాలా సంతోషం, మాకు సంతోషం, కలెక్ట్ చేసిన వాళ్ళకి సంతోషం, చూసే వాళ్ళందరూ కూడా సంతోషం. ఇంపాక్ట్ గురువు నుంచి సుమారు 2 కోట్లు వచ్చాయి. ఇంపాక్ట్ గురువు నుంచి 2 కోట్లు వచ్చాయి. పునర్విక చిన్నారి అకౌంట్కి 1,50,73,040 రూపాయలు వచ్చాయి. వాళ్ళ తండ్రికి సురేష్ కుమార్ గారి అకౌంట్కి 4,31,441 రూపాయలు వచ్చాయి. ట్రావెల్ విత్ జగదీష్ అనే పర్సన్ ప్రతి డే తిరుగుతున్నాడు, కలెక్ట్ చేస్తున్నాడు. అతను గ్యాదర్ చేసినటువంటి అమౌంట్, కలెక్ట్ చేసినటువంటి అమౌంట్ 1,75,45,218 రూపాయలు. అసలు ఇది వినడానికి కూడా విచిత్రంగా ఉంది. ఈ అమౌంట్ అసలు నమ్మడానికి కూడా లేదు. అసలు ఒక్క వ్యక్తి 1,75,00,000 కలెక్ట్ చేస్తాడని మీరు ఏ రోజైనా, ఒక్క పాప కోసం మీరు ఏ రోజైనా మీరు థింక్ చేశారు, ఆలోచించారా? ఇంతమంది ఒక పునర్విక కోసం ముందుకు వచ్చి పునర్విక ఇంజెక్షన్ని సక్సెస్ చేస్తారని మీరు ఎప్పుడైనా కళలోనైనా అనుకున్నారా? అసలు ఏ మాత్రం ఎవ్వరు కూడా అనుకోలేదు.
అసలు మాకు ముందు ముందు రోజులలో పునర్విక సమాజాన్ని చూడబోతుంది, ముందు ముందు రోజులలో పునర్విక అనే చిన్నారి అమ్మ నాన్న అనే పదం కూడా పలకబోతుంది అని ఒక నమ్మకం మాకు వచ్చింది. మాకు చాలా సంతోషం, వాళ్ళ తల్లిదండ్రులకు సంతోషం, కష్టపడ్డ వాళ్ళందరికీ సంతోషం. సూపర్ సూపర్ సూపర్. పునర్విక గారు ఏం మాట్లాడతారు? నాన్న అమ్మ పిలుస్తారా? ఒక నెల అవుతుంది సార్, నెల అవుతుంది. నాన్న, అమ్మ, అన్న అన్నిటికంటే ముఖ్యంగా అన్ననే ఎక్కువ ఉంటుంది. అవునా? అన్న అంటే చాలా ఇష్టం. ఓకే, ఇంకా ఇంకా మాటలు రెడీ అవుతున్నాయి, ఫ్యూచర్లో వస్తాయి సార్, మీరు కూడా చూస్తారు. చాలా మంది కోరుకుంటున్నారు. చెప్పాలంటే లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు. తనకంటే ఒక ఇన్స్టా యూట్యూబ్ అకౌంట్ లేదు, కానీ లేకుంటే తనకు కూడా ఒక మిలియన్స్లో ఉండేవాళ్ళు ఈ పాటికి. అవును. ఒకటి క్రియేట్ చేసి పెట్టింది. ఉంది సార్, కానీ నాకు అంత నాలెడ్జ్ లేకపోవడం వల్ల ఇంత డిలే అయింది. మన కుర్రలకి ఎవరికైనా చెప్పి ఒకటి క్రియేట్ చేసి తను ఏం జరుగుతుంది ఏంటి సిచ్యువేషన్ అన్ని ఆ పేజ్ లోనే అప్డేట్స్ చేస్తుంటుంటే అసలు అందరి మనసులో హృదయాలను గెలుచుకుంది చిన్నారు. అవును, అదే తన పేరు మీద సపరేట్ ఒకటి క్రియేట్ చేసుకుని అది అందులోనే అప్డేట్స్ ఉంటుంటే ఇంకా బాగుంటది కదా అని ప్రతి ఒక్కరు చూడడానికి ఇంకా ఇంట్రెస్ట్ పెడుతుంటారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్ పాయింట్ మెయిన్ మోటో ఏంటి అంటే అందరికి ఒక క్వశ్చన్ మార్క్, పొలిటీషియన్ వాళ్ళకి కానీ జనాలకు కానీ. ఇప్పుడు ఇంత అమౌంట్ వచ్చింది కదా, గవర్నమెంట్ ఇచ్చినటువంటి అమౌంట్ 50 లక్షలు, మాకు చాలా సంతోషం. ఈ 50 లక్షలు ఇవ్వడం అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. అంత ఈజీగా 50 లక్షలు ఇవ్వరు. కానీ అందరూ ఏం థింక్ చేస్తున్నారు అంటే 16 crores గవర్నమెంట్ ఇచ్చిందని థింక్ చేస్తున్నారు. ఇప్పుడు 16 crores గవర్నమెంట్ ఇచ్చిందని థింక్ చేసినప్పుడు ఇప్పుడు ఇంత కలెక్ట్ చేసిన వాళ్ళు డిగ్రేట్ అయిపోతున్నారు. వాళ్ళని ఇప్పుడు వాళ్ళకి ఏమాత్రం కూడా వాల్యూ ఉండదు, ఏమాత్రం కూడా సపోర్ట్ చేయరు. ముందు ముందు రోజులలో కలెక్ట్ చేసినా కూడా ఫ్రాడ్ కానీ స్కామ్ కానీ ఇదేదో జరుగుతుంది అనేసి అనుకుంటాను. సో ఇది నేను ఒకటి చెప్పదలుచుకున్నా. ఇంకోటి మెయిన్ పాయింట్ ఏంటి అంటే ఏదైతే ఇంజెక్షన్కి సుమారుగా అమౌంట్ అవుతుందో అయిన తర్వాత మిగిలిన అమౌంట్ ఎస్ఎంఏ టైప్ 1 కానీ టైప్ 2 కానీ టైప్ 3 కానీ టైప్ 4, ఎస్ఎంఏకి 4 టైప్స్ ఉంటాయి. ఆ డిసీజ్ వచ్చిన వాళ్ళకి తప్పకుండా మేము ఈరోజు డిస్కషన్ కూడా చేసాం, ఒక్క 1 రూపీ కూడా ఏ బయట థింగ్స్కి యూజ్ చేయొద్దు. ఏది ఉన్నా కూడా నీడీ పర్సన్స్కే యూజ్ చేయాలి, ఈ ఎస్ఎంఈ వచ్చిన పర్సన్స్కే యూజ్ చేయాలి. పునర్విక పేరు మీద మనం డొనేట్ చేద్దాము మిగిలిన అమౌంట్ అని చెప్పాను. వాళ్ళ ఫాదర్ కూడా ఏమాత్రం ఆలోచించకుండా చేద్దామని కూడా చెప్పాడు. సూపర్ సూపర్, మంచి ఇది మంచిలో వెళ్తున్నారు. మీరు కూడా మంచి ఆలోచిస్తున్నారు కాబట్టి ఇంకా మీకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏదైతే మీరు ఇన్ఫర్మేషన్ ఏదైతే ఇవ్వాలనుకున్నారో గవర్నమెంట్ నుంచి ఆ 16 కోట్లు అనేది రాలేదు, 50 లక్షలు అనేది వచ్చేదని ఇచ్చారు. అండ్ అది ఎవరైతే ఫండ్స్ ఇస్తున్నారో అది కూడా ఆపమని చెప్పారు. గవర్నమెంట్ ఫస్ట్ నుంచి అనుకుంది గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది ఖచ్చితంగా. బట్ ఏంటంటే చిన్న అమౌంట్ కాదు కాబట్టి ఎవరైనా ఆలోచిస్తారు. ఈ ఆలోచించే గ్యాప్లోనే ఈ వితిన్ 1.5 monthలోనే ఈ అమౌంట్ కలెక్ట్ అయింది. బట్ ఈ ప్రాసెస్ వాళ్ళు కూడా చేస్తూ ఉన్నారు, మేబీ చూస్తూ ఉండింటారు. కలెక్ట్ అవుతుంది కదా చూద్దాం, ఏదైనా తక్కువ చేయొచ్చు అని చెప్పి అనుకుంటూ. బట్ ఎవరిని బ్లేమ్ చేయడానికి లేదు, అది కూడా రావాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా వస్తుంది సార్, ఎందుకంటే ప్రజలు ఖచ్చితంగా కోరుకుంటున్నారు గవర్నమెంట్ సపోర్ట్ కోసం. ఇది ఖచ్చితంగా ఇప్పుడు ఇది వచ్చిందంటే ఎంతసేపు పడుతుంది సార్? పిఎం నుంచి వచ్చినప్పుడు సీఎం కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు నాకు తెలుసు. బట్ మేబీ వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేసిండొచ్చు. ఈ మిస్ కావడం వల్ల చెప్పాను కదా, నెంబర్ ఆఫ్ ఫోన్ కాల్స్, అసలు నిద్ర లేదు సార్. అసలు ఏ కాల్ లిఫ్ట్ చేయాలి? ఈవెన్ ఈ రోజు మార్నింగ్ నాతో చెప్పాడు ఎన్ని కాల్స్ వస్తున్నాయి, నమ్ముతో దీపక్ అంటే ఊకోండి మీరు అన్ని కాల్స్ వస్తున్నాయా మీకు? ఈవెన్ నేనేమన్నా మీరు బార్బర్ షాప్ అంత స్ప్రెడ్ కూడా అంటే నెంబర్ అంత స్ప్రెడ్ కూడా చేసుకోలేదు, మీకు అన్ని కాల్స్ రావడం ఏంటి? ఒకసారి మీ మొబైల్ ఇవ్వండి, 1 hour దగ్గర పెట్టుకొని చూసుకుంటా అని చెప్పిన. 1 hour దగ్గర పెట్టుకున్నా, కంటిన్యూస్గా కాల్స్, ఫోన్ హీట్ అయిపోయింది. నేను మాట్లాడుతుంటే ఈ హీట్ చెవులకు తాకుతుంది. ఇప్పుడు కూడా నా చేతులు వేడిగానే ఉన్నాయి సార్. అంటే అంతే ఆ సిచ్యువేషన్ అంతే. ఏ విధంగా తప్పదు, కంట్రోల్ చేయాల్సిందే. ఖచ్చితంగా మనం ట్రీట్మెంట్ చేయిస్తాం. తొందరలో మా పాపను మనం కాపాడుకుంటాం. మీ ముందు కూడా ఒక టైంలో ఖచ్చితంగా మీ ముందుకు వస్తుంది సార్. బట్ ఇంకా నా నుంచి చిన్న రిక్వెస్ట్, చాలా మంది పాపను చూడాలనుకుంటున్నారు, తప్పేం లేదు, మీ ప్రేమ అటువంటిది. కానీ అన్నిటికి మించి తన ఆరోగ్యం ఇంపార్టెంట్ కాబట్టి దేనికి చెప్తున్నానంటే తనకి ఇమ్యూనిటీ చాలా తక్కువ ఉంటుంది. ఈవెన్ నేను దగ్గర పోవాలంటే కూడా ఆలోచిస్తాను. తుమ్మినా దగ్గినా ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినా ఇన్ని లక్షల మంది కష్టపడుతున్న ప్రతిఫలం లేకుండా పోయే ఛాన్సెస్ ఉన్నాయి. నేను ఫస్ట్ నుంచి కోరుకుంటుంది మీరు వస్తా అంటారు, నేను వద్దాను. బట్ ఏంటంటే ముందుగానే చెప్తున్నాను. అందుకే పర్టికులర్గా ఇక ఈ 2-3 రోజుల నుంచి పాప ఐసోలేషన్లో ఉంది. ప్రజెంట్ నేను కూడా అక్కడ లేను, నేను ఈ ప్రాసెస్ కోసం తిరుగుతున్నాను. ఒక్కని వల్ల కాదు. బట్ ప్రజెంట్ నేను ఎక్కడుందో చెప్పను. డేట్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత నేను అనౌన్స్ చేస్తాను, మీ ముందుకు తీసుకొస్తాను కన్ఫామ్గా, తప్పకుండా. నేను ఇలా ముందుకు వచ్చిన తర్వాత నేను ఒక్కనే అనుకున్నాను, కానీ చాలా కేసెస్ ఉన్నాయి సార్ ఇలాగా. ప్రజెంట్ అన్న చెప్పారు కదా, వాళ్ళు కూడా మనం సపోర్ట్ చేస్తాం.
వాళ్ళతో పాటే కాదు చాలా ఉన్నారు, వాళ్ళందరికీ సపోర్ట్ చేస్తాం. నాకైతే ఈ విధంగా సపోర్ట్ చేస్తారు ప్రజలు. రేపు పొద్దున నా పాప ట్రీట్మెంట్ అయిన తర్వాత నేను కూడా వాళ్ళ కోసం అలానే పోరాడతాను సార్. సూపర్, థ్యాంక్ యూ. యా, చూసారు కదా పునర్విక వాళ్ళ ఫాదర్ ఇప్పటి వరకు ఎంత ఫండ్స్ వచ్చాయి, గవర్నమెంట్ నుంచి ఎంత వచ్చింది, ఆ క్లారిటీస్ అన్నీ ఇవ్వడం జరిగింది. అండ్ ఫండ్స్ కూడా ఇంకా కలెక్ట్ చేయడం ఆపేశారంట. అండ్ ఆ 32 crores సంబంధించిన ఇష్యూ కూడా ఫైట్ చేస్తున్నారు. దానికి కూడా ఇక్కడ నుంచి మీ సపోర్ట్ వస్తుందని కోరుకుంటున్నాను. అండ్ పాపకి క్యూర్ అయ్యాక మీ అందరి ముందు తీసుకురావడానికి కూడా వాళ్ళు రెడీగా ఉన్నారు. ఐసోలేషన్లో ఉండడం అండ్ కొన్ని ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి జనాల ముందుకు తీసుకొని రావట్లేదు. అండ్ అందరూ చాలా కాల్స్ రావడం వల్ల చాలా ఇబ్బంది అవుతున్నారు. ఈ సిచ్యువేషన్ని మీరు అందరూ అర్థం చేసుకొని ఫైనల్గా ఏం రిజల్ట్ వస్తుందో అంతవరకు అందరూ వెయిట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ పునర్వకి వేసిన ప్రతి ఒక్కరికి, సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఇలానే మీరందరూ సపోర్ట్ చేస్తూ ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సార్.